సినిమా ఈసారి పండక్కి నా సామి రంగాలాగే ఉంది. అభిమానులందరూ కూడా చక్కగా కాలర్ ఎగరేసుకుని అవుట్ అండ్ అవుట్ నాగార్జున గారిని ఎలాంటి మాస్ యాక్షన్లో చూడాలనుకున్నారో అవుట్ అండ్ అవుట్ అలాంటి కమర్షియల్ మాస్ యాంగిల్లో చూస్తున్నారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాన్స్కి ఫీస్ట్ సినిమా, అభిమానులకి ఫీస్ట్. బట్ సినిమా అభిమానిగా ఓపెన్గా అంటే కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ బోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ నాగార్జున గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. అండ్ ఈ పండగకు వచ్చిన సినిమాలన్నీ కూడా సీక్వెన్స్లో చూసుకుంటే ఫస్ట్ హనుమాన్, సెకండ్ ప్లేస్లో నాసామిరంగా సైందవ్, ఈ రెండు సెకండ్ ప్లేస్ ఇస్తున్నా. సో ఇలాగా ఈ 3 సినిమాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 3 సినిమాలు ఫ్యామిలీస్కి బాగుంటాయి. ఫ్యామిలీస్ చక్కగా వచ్చి 3 సినిమాలని ఎంజాయ్ చేయొచ్చు. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారు కొంచెంసేపు అయినా ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఆశికా రంగనాథ్ గారి బాగుంది. నాసర్ గారి క్యారెక్టర్ హైలైట్ ఉంది. మిర్నా గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ బిగ్ అసెట్ మూవీకి. కీరవాణి గారి ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అది కూడా చాలా పెద్ద అసెట్ అయిన మూవీకి. అండ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. నాగార్జున గారి ఫ్యాన్గా సినిమాకి 4 రేటింగ్ ఇస్తా. సినిమా అభిమానిగా సినిమాకి 3.25 రేటింగ్ ఇస్తా. సో ఈ సినిమాకి హనుమాన్, నాసామిరంగా, సైందవ్ 3 కూడా పండగ లాంటి సినిమాలు థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ లాస్ట్ వరకు అస్సలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాగార్జున గారి, ఆశికా రంగనాథ్ గారి అసలు అంటారు కొంతమంది ఏజ్ అంటారు. అస్సలు మ్యాటరే రాదు నాగార్జున సార్ ముందు. ఇంకోటి ఆయన ఏది కొంచెం సాంగ్స్ డ్యాన్సు తగ్గించుకోలేని ఒక ఆడియన్గా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయన. ఎందుకంటే ఆయన నాగార్జున గారు అంటే మాస్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా చాలా చేస్తాం ఆయన స్క్రీన్ మీద చూడాలి. ఆయన్ని మాస్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం. అది డ్యాన్సు ఇరగొట్టేస్తారు. అంటే స్ప్రింగ్లో బాడీ తిప్పాలి. ఆ డ్యాన్స్ స్టెప్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే 3 మంత్స్లో మూవీ తీయొచ్చా అని ఈ మూవీ చూసాకే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 మంత్స్లో మూవీ తీసి కూడా అంత త్వరగా రిలీజ్ అయ్యే వరకే తెలియదు అసలు మూవీ ఇంత త్వరగా రిలీజ్ చేయడం. ఈయన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్. ఆయన ఫైట్స్ కూడా ఉన్నాయి, చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇంకో సిగరెట్ సీన్ ఇది నాగార్జున సార్ సిగరెట్ వెలిగించే ఫైట్ టైంలో సిగరెట్ వెలిగించడం డిఫరెంట్గా, ఇది చాలా మంది హీరోలకి ఇది సీన్స్ ఏమో అది బాగా కలిసి వస్తుంది. వీళ్ళు నాగార్జున గారి లవ్ స్టోరీ చాలా హైలైట్ అనిపిస్తుంది. ఈయన మళ్ళీ విశ్వాసంగా ఆయన గురువు గారికి పనిచేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విలన్ అయితే బీభత్సం, చాలా భయపెట్టేస్తాడు అసలు విలన్ అని. ఆయన ఇంతకుముందు కొన్ని మూవీస్ చూసాను, తెలుగు డబ్బుడ్ మూవీ. ఆయన మలయాళ యాక్టర్ అనుకుంటాం. విలన్ చాలా బీభత్సంగా నటించాడు. విలన్ అయితే భయపెట్టేస్తాడు నిజంగా. చాలా కొన్ని సీన్లో కొందరిని చాలా డామినేట్ చేసేలా అనిపించాడు. ఇంకా రీసెంట్గా వీళ్ళు మీర్నా కానీ హీరోయిన్, మళ్ళీ రిక్సర్ దిల్సన్ కానీ వీళ్ళు చాలా బాగా చేస్తారు. రాజ్ తరుణ్ గారి ఇన్నోసెంట్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఎవరు లేని అనాథలు కొంచెం సమాజంలో ఎదుర్కొనే సిచ్యువేషన్స్ బాగా చూపెట్టాడు. మూవీ అయితే నాకు చాలా అనిపిస్తుంది. ఖచ్చితంగా సూపర్. నాగార్జున గారు ఇలాంటి మూవీ ఇంకా చాలా తీయాలి. నేను అదే డ్యాన్స్లు మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంచెం డ్యాన్స్లు తగ్గించుకోవాలి. మూవీ చాలా బాగా చేస్తారు. చాలా ఇష్టం చూడాలి. అవునవును, ఆ సీన్ అయితే బీభత్సం అసలు. ఆ టైంలో సిగరెట్ వెలిగించడం, ఆ సైకిల్ చేయించడం 2 ఒకేసారి వస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా మూవీ 5.5 అవుట్ అండి. ఫుల్ పంచభక్ష పరమాన్నం అన్నట్టు నాకైతే చాలా హ్యాపీ అయింది. ఆ పాత్రలో ఆ పెద్దయ్యగా నాగార్జున గారికి మన నాజర్ గారు ఉంటారు. ఎండింగ్ మైండ్ బ్లోయింగ్. అది ఏం జరిగిందో చూడండి, మస్తు అంటే మస్తు. నిజంగా పండగకి, మంచి సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన విషయం ఈ సినిమా అంత విషయం ఉంది. ఇలా మనకు సోగ్గాడ చిన్న ఆయన, బంగారాజు సినిమాలు ఉన్నాయి కదా, అలా అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అంటే మీకు స్వర్గం నరకం అలా అటువంటి సోషియో ఫాంటసీ కాదు. మంచిగా సంక్రాంతి పండుగకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే కీరవాణి గారి మ్యూజిక్ కానీ, డ్యాన్స్ మాస్టర్ అంట డైరెక్టరు బిన్ని, ఆయన డైరెక్షన్ కానీ, అప్పుడెప్పుడు లారెన్స్ ఎట్లా ఇరాక్ తీశాడో ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని కుమ్మి పడేశాడు. భయ పండగకు మంచి సినిమా వచ్చింది. సంక్రాంతి పండగకి మంచిగా చూసుకోండి. ఎవడేం చెప్పారు నమ్మకండి. సూపర్ అంటే సూపర్ ఉంది. స్టోరీ హైలైట్స్ అంటే నాగార్జున అంటున్నాడు. అలాగే వీళ్ళంతా దాదాపుగా ముగ్గురు హీరోలు ఒంటరి లాగా ఉండి వాళ్ళు ఒక కలిసిమెలిసి ఉండు వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతూ వెళ్తున్నారు, వాళ్ళకి సపోర్ట్గా నాగార్జున గారు ఎలా ఉన్నారని చూపించారు. మస్తు అనిపించేసింది. స్టోరీ హైలైట్స్ బాగా నాగార్జున గారి పాత్ర, అలాగే అంజి పాత్రలో నరేష్ పాత్ర, సెకండ్ హాఫ్లో మన రాజ్ తరుణ్ పాత్ర కూడా మస్తు అనిపిస్తుంది. ఇంకా మెయిన్ హైలైట్ అంటే నాజర్ గారి పాత్ర ఎండ్ హాఫ్లో క్లైమాక్స్ ఎండింగ్లో కిర్రాక్ ఉంటుంది. ఒక 2 విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి.
వాళ్ళ పాత్ర వరకు బాగున్నది. ఒకరిని ఇద్దరిని కొంచెం రౌడీలాగా చూపిస్తారు, వాళ్ళని అట్లా అంటే ఒక సైకో క్రిమినల్ విలన్ లాగా రౌడీలాగా చూపిస్తారు. మస్తు చేసిరు వాళ్ళు కూడా, సూపర్ అంటే సూపర్ అనిపించింది. పండగకి ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది, డ్యాన్స్ చంపిపడేసిండు, పాటలు బాగున్నాయి, ఫ్యాన్స్కి కూడా పండుగ మస్తు అంటే మంచి మూవీ. పండగకి దున్ని పడేశాడు ఖచ్చితంగా. హనుమాన్ తర్వాత హనుమాన్ స్టార్ట్ చేసిండు పండుగ, కృష్ణుడు ముగించాడు. 1 అయితే హనుమాన్కి ఇస్తాను, 2 ఖచ్చితంగా నాగార్జునకే ఇచ్చేస్తా, 2 నాగార్జునకే ఇచ్చేస్తా. 3 గుంటూరు కారంతో కొంచెం ఫ్యాన్స్ని అలరించింది కాబట్టి కొంచెం టేస్ట్ చూపించిండు, మసాలా ఘాటు లేకపోయినా టేస్ట్ చూపించింది కాబట్టి 3 బాబు గుంటూరు కారంకి ఇస్తా. 4th సాయిందవ్, బావ లాస్ట్కి వెళ్ళిపోయాడు.